దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామంన అందరికి వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క మంచి సమయాన్ని అనుగ్రహించినాడు. మనము దేవుని స్తుతిస్తూ ఈ యొక్క దినమున మట్టలాదివారము క్రీస్తు ప్రభుని ఎలాగో కొనియాడి మహిమపరిచినారో అలాగూ మనం కూడా మన జీవం కలిగిన దేవుణ్ణి మహిమపరుద్దాం. మనం కూడా మన యొక్క జీవం కలిగిన దేవుని మహిమపరుద్దాం. ఆయన యొక్క నామంను కొనియాడుదాం. ఎందుకంటే నీ కొరకై సాత్వికుడై దీనుడై ఈ యొక్క లోకానికి వచ్చి మహిమ పొంది ఈ యొక్క సమయంలో మనకు విడుదల కార్యం అనుగ్రహించుటకై విజయవంతమైన ప్రవేశం యెరూషలేములోనికి ఎలాగూ చేసినాడో ఈ యొక్క దినంన నీ జీవితంలో నా జీవితంలో ఎలాగూ ప్రవేశం చేయుటకై వచ్చింటుండగా ఆయనను ఆహ్వానిద్దాం. ఆహ్వానించడమే కాదు, చేర్చుకుందాం. మన యొక్క హృదయంలో చేర్చుకున్నప్పుడు మనకు ఎంతో ఆనందము, ఉల్లాసము, సంతోషం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవునికి ఇచ్చి మన యొక్క హృదయంలను ఆయన వైపు తిరుపుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవ, ఈ యొక్క సాయంకాలంన యవనస్తుల కూడికలో మేమందరం ఇలా కలుసుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రములు. మేము నేను మహిమపరిచి ఘనపరచుటకు మాకు ఈ తరుణంని ఇచ్చినావు. మేము పూర్ణ హృదయంతో నిన్ను సేవించుటకై, పూర్ణ హృదయంతో నిన్ను మా యొక్క హృదయంలోనికి చేర్చుకున్నటకై, పూర్ణ హృదయంతో నేను గణపరచుటకై, నేను మహిమపరచుటకై మాకు సహాయం చేయండి. మా యొక్క జీవితములు అల్పమైనటివి, మా యొక్క జీవితములు అపవిత్రములైనటివి, మా యొక్క పెదవులు అపవిత్రములైనటివి. అయితే ప్రభువా, నిన్ను మహిమపరిచి నిన్ను తృణీకరించకుండా పరిపూర్ణంగా నిత్యముగా నిన్ను మా హృదయంలో చేర్చుకొని మా హృదయంలో స్థానం ఇచ్చుటకే మాకు కృపను అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి. సమస్తమైన కీడు నుంచి మమ్మల్ని విమోచించండి. ఈ యొక్క సమయంలో నిన్ను స్తుతించి ఆరాధించుటకై మీరే మాకు నీ తోడును అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. నీ వాక్యం ద్వారా మాట్లాడమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కీర్తి హల్లెలూయా గానం యేసునామ మధురమిదే అనే పాట పాడుకుందాం. వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడండి. యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇఘనునికే. కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇఘనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే. కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇఘనునికే.
లేదుగా, యేసే తోడుగా మాతో నడువగా, భయమే లేదుగా. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ ఘనునికే. జీవమునియగా క్రీస్తుని వేడగా, మార్గం తానేగా సత్యం రూఢిగా, జీవమునియగా. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము నా క్రీస్తుకే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ ఘనునికే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. వచ్చిన వారు నాతో పాటు కలిసిపోయారు. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై
అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నా నడిచే దారుల్లో నా తోడై నిలిచావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపు. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయే
నడిపించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. హోసన్న పాడేదం దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన హోసన్న. వచ్చిన వారు నాతో పాటు కలిసిపోయాను. పాడెదం దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన హోసన్న. హోసన్న పాడెదం దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన హోసన్న. యెరూషలేము పిల్లలంతా సంతసించి పాడిరి, వారి పోలే మేమీనాడు స్తుతులను పాడెదం. యెరూషలేము పిల్లలంతా సంతసించి పాడిరి, వారి పోలే మేమీనాడు స్తుతులను పాడెదం. హోసన్న పాడెదం దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన హోసన్న. ఆనాడు గాడిద మీద స్వారీ చేసిపోయేను, ఈనాడు నా హృదయ రాజ్యమును పాలించును. ఆనాడు గాడిద మీద స్వారీ చేసిపోయేను, ఈనాడు నా హృదయ రాజ్యమును పాలించును. హోసన్న పాడెదం దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన హోసన్న. పాపము పరిహరింప నన్నును ధరింపను, ప్రేమమూర్తి యేసునాథ పయనమైపోయెను. పాపము పరిహరింప నన్నును ధరింపను, ప్రేమమూర్తి యేసునాథ పయనమైపోయెను. హోసన్న పాడెదం దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన హోసన్న. బాలల గీతములు విని యేసు సంతసించెను, పాదములను ముద్దిడి మేమేసును ఆరాధింతుము. బాలల గీతములు విని యేసు సంతసించెను, పాదములను ముద్దిడి మేమేసును ఆరాధింతుము. హోసన్న పాడెదం దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన హోసన్న. మంటలాది వారము ప్రభుని కొనియాడేదం, ఆయన కృప కొరకు మేము వేడుకొందుము. మంటలాది వారము యేసుని కొనియాడేదం, ఆయన కృప కొరకు మేము వేడుకొందుము. హోసన్న పాడెదం దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన హోసన్న. హోసన్న పాడెదం దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన హోసన్న.
ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవ, నీ యొక్క నామానికి స్తోత్రములు. ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. నీవు గొప్ప దేవుడవు, మహోన్నతుడువు. నాయనా, మహోన్నతమైన స్థలములలో నివసించు దేవుడు. అయితే ప్రభువా, నువ్వు ప్రేమించి మా కొరకై దిగి వచ్చిన దేవ, మా కొరకై నాయన మాకు విడుదల కలిగించుటకై నువ్వు సర్వమును చేసిన దేవా, నేను స్తుతిస్తున్నాం. మరి నాయన, ఈ యొక్క మట్టిల ఆదివారపు దినమున మేము, ఈ పామ్ సండే దినమున మేము నీ యొక్క మహిమను కొనియాడుటకై, దాని ద్వారా వచ్చే విడుదలను మేము గ్రహించుకున్నటకై నీవే మాకు కృపను దయచేయండి. నీ విడుదలనిచ్చేదానికి ఈ యొక్క కార్యంలో పాల్గొన్నాం, ఈ యొక్క ఊరేగింపులో పాల్గొన్నాం. జరిగించబోయే శిలువ కార్యం కొరకై నీ ఈ ఊరేగింపులో పాల్గొన్నాం. అయితే ఏ విడుదలను మాకు ఇచ్చుటకై నీవు ఈ కార్యములను జరిగించినావో ఆ విడుదలను మేము పొందుకొనుటకై నీవే మాకు కృపను అనుగ్రహించండి. విడుదల సమీపమైనదని మేము ఒక్కొక్కరిని గ్రహించుకొని మా హృదయములలో నిన్ను ఆహ్వానించుటకై, చేర్చుకున్నటకై కృపను అనుగ్రహించమని ఇప్పుడు మేము వినబోయే వాక్యం ద్వారా నీ యొక్క విడుదల కార్యమును పొందుటకు సహాయం చేసి నడిపించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం మనకందరికీ తెలుసు, క్రీస్తు ప్రభు మహిమపరచబడిన దినము. క్రీస్తు ప్రభు ఆయన యొక్క నామము మహిమపరచబడింది. ఏమని మహిమపరచబడింది? జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మహిమపరచబడింది. మనకందరికీ తెలిసి ఈ దినము పామ్ సండే, మట్టలాదివారపు దినముగా మనము జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఈ దినమున క్రీస్తు ప్రభు మహిమపరచబడినాడు. ఏమని మహిమపరచబడినాడు? జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. తర్వాత సర్వోన్నతమైన స్థలములలో జయము. ఈ విధముగా యెరూషలేము ప్రజలంతా మహిమపరిచినారు, దేవుని గణపరిచినాడు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, జయము జయమని పలికినారు. అయితే మనము మార్క్స్ వార్తలో 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క మహిమపరచబడే కార్యము జరిగించుటకై క్రీస్తు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు, సిద్ధపడినాడు. దాని కొరకై శిష్యులను సిద్ధపరిచినాడు. దాని కొరకై ఒక గాడిద పిల్లను తీసుకొని రమ్మన్నాడు. ఆ గాడిద పిల్ల మీద అది వరకు ఎవరు కూర్చోలేదు, దాని మీద ప్రయాణం చేయలేదు. అయితే క్రీస్తు ప్రభు ఆ దినమున ఆ యొక్క గాడిద పిల్లను తెప్పించుకొని అక్కడ క్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న జనులు కేకలు వేసినారు. అయితే మనం గమనించుకోవాల్సింది, క్రీస్తు ప్రభువును కొనియాడిన ప్రజలు క్రీస్తు ప్రభువును జయము జయమని ఊరేగించిన ప్రజలు, క్రీస్తు ప్రభువును దావీదు కుమారుడు అన్న ప్రజలు, క్రీస్తు ప్రభువును ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అనిన ప్రజలు, క్రీస్తు ప్రభును గూర్చి మహిమపరుస్తూ కేకలు వేసిన ప్రజలు, క్రీస్తు ప్రభును ఘనపరిచిన ప్రజలు క్రీస్తు ప్రభును చేర్చుకోలేకపోయినారు. ఈ దినాన నీవు నేను గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభును మనం చేర్చుకోగలుగుతున్నామా? ఇందాక మనం పాడుకున్నాం, హృదయ రాజ్యంను పరిపాలించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఈ దినాన నీవు నేను అలాగూ క్రీస్తు ప్రభును చేర్చుకోగలుగుతున్నామా?
యవనస్తులైన పిల్లలు, యవనస్తులైన వారిని గూర్చి క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చినాడు అనే కార్యము, క్రీస్తు ప్రభు ఎందుకు మహిమపరచబడినాడు అనే కార్యము, క్రీస్తు ప్రభు ఎందుకు ఘనపరచబడినాడు అనే కార్యము జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడుతుంది. అయితే దానికంటే ముందుగా క్రీస్తు ప్రభువు ఆ యొక్క యెరూషలేములోనికి అలాగూ ప్రొసెషన్తో ప్రవేశించుటకు కారణమేంటి అంటే, జకర్యా గ్రంథంలో మంచి మాటలు రాయబడుతున్నాయి. 9వ అధ్యాయంలో మనలను విడిపించుటకు, మనలను ఫ్రీ చేయుటకై, రిలీజ్ చేయుటకై, మనలను సాతాను యొక్క దాస్యం నుంచి విడిపించుటకై, బంధకం నుంచి విడిపించుటకై, అదేగాక మనలను ఆయన అధికారం క్రింద ఉంచుటకై క్రీస్తు ప్రభు అన్నిటినీ త్యాగం చేసినాడు. ఆయన రక్తమును త్యాగం చేసినాడు, ఆయన ప్రాణమును త్యాగం చేసినాడు, ఆయన విమోచించినాడు. మరి ఇవన్నీ జరిగించుటకై క్రీస్తు ప్రభు సిద్ధపడి ఆ దినంన యెరూషలేములోనికి ప్రవేశించినాడు. క్రీస్తు ప్రభుకు తెలుసు నేను ప్రాణం పెట్టబోతున్నాను, క్రీస్తు ప్రభుకు తెలుసు నేను శ్రమ పెట్టబడబోతున్నాను, క్రీస్తు ప్రభుకు తెలుసు నేను నిందల పాలు కాబోతున్నాను, క్రీస్తు ప్రభుకు తెలుసు నేను సిలువ వేయబడబోతున్నాను అని. అయితే ఇవన్నీ తెలిసినా కూడా, లోపల ఆ యొక్క బాధ ఉన్నా కూడా, ఆయన మన కొరకై ఈ యొక్క కార్యము జరిగించవలసి వచ్చింది, ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనవలసి వచ్చింది, మన కొరకై యెరూషలేము ప్రవేశించవలసి వచ్చింది. యెరూషలేము ప్రవేశించుటకు కారణం ఏంటంటే, యెరూషలేములో ఉన్న ప్రజలు, యెరూషలేములో ఉన్న బంధకములు, యెరూషలేములో ఉన్న సమస్తమైన దాస్యములు విడిపింపబడాలి. రాబో దినములలో వారు విడుదల పొందాలి. అలాగనే క్రీస్తు ప్రభు ఈ లోకానికే వచ్చింది ఎందుకంటే విడిపించాలి. మనకందరికీ తెలుసు ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? పాపులను వారి పాపముల నుండి విడిపించుటకై, రక్షించుటకై వచ్చినాడు. అలాగనే క్రీస్తు ప్రభును యెరూషలేములోనికి ఆహ్వానించిన ప్రజలకు దాని తర్వాత దినములలో విడుదల దొరికింది. అలాగనే క్రీస్తు ప్రభును ఆహ్వానించే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ విడుదల కార్యము, విమోచన కార్యం దొరుకుతుంది. క్రీస్తు ప్రభుని నువ్వు ఆహ్వానిస్తే, క్రీస్తు ప్రభును నువ్వు మహిమపరిస్తే, క్రీస్తు ప్రభు చెప్పిన విధముగా నీ యొక్క జీవితంను సరిచేసుకోగలిగితే నీ జీవితము ఎంతో మహిమకరంగా ఉంటుంది. యవనస్తుల జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండునట్లుగా ఉండాలి. యవనస్తుల జీవితాలు క్రీస్తును చూపించే విధంగా ఉండాలి. చాలామంది యవనస్తుల గూర్చి ఇతరులు ఏమని చెప్పుకుంటుంటారంటే, ఇతని జీవితం సరైంది కాదు, ఇతని క్యారెక్టర్ సరైంది కాదు, ఇతడు మంచివాడు కాదు, ఇతని సహవాసం మంచిది కాదు. అయితే క్రీస్తు ప్రభువు నిన్ను మహిమకరంగా ఉంచుటకై, గొప్పగా ఉంచుటకై ఈ లోకానికి వచ్చినాడు. ఇలాంటి క్యారెక్టర్ లేదా నీ క్యారెక్టర్ని పాడు చేసే పరిస్థితులు ఏంటి అనేది మనము జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. ఈ జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో రాసిన విధంగా నీ జీవితంలో ఎన్ని కట్లు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించి నిన్ను పరిపూర్ణంగా చేసి నిన్ను మహిమకరంగా ఉంచుటకై, నీకు ఘనత తెచ్చుటకై ఈ లోకానికి వచ్చినాడు. మరి జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనము చాలా క్లుప్తంగా ఒక్కొక్క కార్యంను మనం చూసుకున్నప్పుడు 9వ అధ్యాయము 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి,
నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎలాగంట? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. అలాంటి దీనుడైన దేవుడు, రక్షణను చేత పట్టుకొనిన వాడు, నీతిని ధరించుకున్నవాడు నీ దగ్గరకు వచ్చి నీకు ఎలాంటి విడుదలనిస్తాడంటున్నాడంటే 10వ వచనంలో మనం చదువుకుంటే, జకర్యా గ్రంథం మరొకసారి జాగ్రత్తగా గమనించింది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఎఫ్రాయింలో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. ఏమంట? ఎఫ్రాయింలో రథములు ఉండకుండా నేను చేసేదను. ఐ విల్ కట్ ఆఫ్ ద చారియట్ ఫ్రమ్ ఎఫ్రాయిం. రథములు ఉండకుండా చేస్తాడు. తర్వాత అండ్ ద హార్స్ ఫ్రమ్ జెరూసలేం, గుర్రములు ఉండకుండా చేస్తాడు. దాని తర్వాత అండ్ ద బ్యాటిల్ బౌ షెల్ బి కట్ ఆఫ్, యుద్ధపు విల్లు తీసివేస్తాడు. ఇవన్నీ ఎందుకంటే నీ జీవితంలో అసమాధానం, యుద్ధములు, అటు ఇటు కదల్చబడుచున్న పరిస్థితులు, అటు ఇటు ఘోరంగా నువ్వు అటు ఇటు ఈడవబడుతూ కొట్టబడుచున్న పరిస్థితులు, వీటన్నిటి నుంచి విడుదల. అంతేకాదు క్రీస్తు ప్రభు నిన్ను ఏల్తాడు. ఆఖరిలో రాయబడుతుంది, ఏమని రాయబడుతుంది? అండ్ హిస్ డొమినియన్ షెల్ బీ ఫ్రమ్ సీ ఈవెన్ టు సీ and from the river even to the ends of the earth. His dominion, అతని ప్రభుత్వం. కాబట్టి క్రీస్తు ప్రభు నిన్ను ఏలాలి. నీ జీవితాన్ని ఎవరెవరు ఏలుతున్నారు? ఏ పాపం ఏలుతుంది? ఎలాంటి దుష్ట శక్తులు ఏలుతున్నాయి? నీ జీవితంను ఏవి పాడు చేస్తున్నాయి? ఎలాంటి వ్యసనములు ఏలుతున్నాయి? ఎలాంటి పాపములు ఏలుతున్నాయి? అందుకే పౌలు భక్తుడు అంటాడు, పాపంను ఏలనీయకుడి అంటున్నాడు. యవనస్తులలో రకరకాలుగా వారి జీవితాన్ని ఏలే కార్యములు జరుగుతుంటాయి. ఒకటి వ్యసనములు వెళ్తుంటాయి, దాని తర్వాత లోకం వెళ్తుంటుంది, సాతాను వెళ్తుంటాడు, పాపం వెళ్తుంటుంది. అలాగూ నీ జీవితాన్ని దుష్ట శక్తులు వెళ్తుంటాయి, ఈవిల్ స్పిరిట్స్. ఇలాగూ ప్రతి ఎంతమంది వ్యక్తుల్ని, ఇలాగూ ఎంతమంది యవనస్తుల్ని ఈ కార్యంలో వెళ్తున్నాయో. అందుకే వారు మాట వినని వారు, తల్లిదండ్రులకు లోబడని వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, లేదా డ్రగ్స్లో ఉంటున్నవారు, లేదా రకరకాలుగా త్రాగుడు, సిగరెట్, క్లబ్స్, ఇలాంటి అటాచ్మెంట్స్లో ఉంటుంటారు, ఇలాంటి కార్యములలో ఉంటున్నారు. అయితే క్రీస్తు ప్రభు ఎందుకు దీనుడిగా, సాత్వికుడిగా, నీతిపరుడుగా రక్షణను చేత పట్టుకొని వస్తున్నాడంటే నీకు ఈ విడుదలను అనుగ్రహించేదానికి. మరి నీవు విడుదల పొంది ఉన్నావా? యవనస్తులు ఒకవేళ ఈ విడుదలను పొందలేని పరిస్థితిలో ఉన్నారనుకో, మీరు విడుదల పొందాలి. యవనస్తులైన వారు విడుదల పొందాలి. ఒకరి దాస్యం క్రింద ఉండకూడదు, ఒకరి రూలింగ్ క్రింద ఉండకూడదు. నీవు స్వతంత్రుడు అంటే ఏమన్నా చేయొచ్చని కాదు, నాకు ఏది ఇష్టమో అది చేయొచ్చని కాదు, నాకు ఇష్టమైన ప్రకారం నేను నడుచుకుంటానని కాదు. చాలామంది చెప్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులతో, నేను మంచి వయసుకు వచ్చిన వాడిని, లేదా నేను ఎదిగిన వాడిని, ఐఎమ్ మెచ్యూర్డ్,
ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ రోమ్ ఎనీవేర్. నేను ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా ఏమైనా చెయ్యొచ్చు, నన్ను అడగొద్దు. ఎంతమంది ఎలాంటి కుమారులు ఉన్నారో, దుష్ట కుమారులు. ఒక బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఒక యవనస్తుని అలాగ చూస్తాం. నాకు నా ఆస్తిలో భాగం, నీ ఆస్తిలో నాకు భాగం ఇచ్చేస్తే నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా. అతని గురించి వాక్యం రాయబడుతుంది, వేశ్యలతో దాన్ని వ్యర్థపరిచినాడు. తన యొక్క ఆస్తినంతటిని పాడు చేసుకున్నాడు. చాలామంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. నీవు నేను అటువంటి పరిస్థితిలో ఉండకూడదు. అందుకే క్రీస్తు ప్రభు ఈ విడుదలను అనుగ్రహించడానికి వచ్చినాడు. తర్వాత 11వ వచనంలో, మరియు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. క్రీస్తు ప్రభు విడిపించడానికి వచ్చినాడు. నీరు లేని గోతిలో నుండి, అగాధంలో నుండి, ఇరుకులో నుండి, చీకటిలో నుండి, నీవు పడిన గుంటలో నుండి, జిగటగల ఊబి నుండి నిన్ను విడిపించేదానికి, నిన్ను పైకి లేవనెత్తేదానికి, విమోచించేదానికి వచ్చినాడు. అలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూస్తామా? నీ సొంత సహోదరుడో లేదా సొంత కుటుంబీకుడో, దానికంటే ముఖ్యంగా నువ్వు ఎవరినైతే బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంటున్నావో, ఎక్కడన్నా నీవు పడిపోయినప్పుడో లేదా ఎక్కడన్నా ఒక యవనస్తున్నతో అన్నాడు, నా స్నేహితులు ఎవరితో అయితే నేను తిరిగినానో, ఎవరితో అయితే నేను అల్లరి కార్యములు చేసినానో, ఎవరితో అయితే నేను త్రాగినానో, ఒక సమయంలో ఒక చిక్కులో పడి ఉన్నప్పుడు, ఒక సమయంలో నేను పోలీసుల చేతికి చిక్కినప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. నా స్నేహితులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ పరమ స్నేహితుడైన క్రీస్తు ప్రభు, లేదా నీ స్నేహితుడైన క్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను విడిపిస్తాను. నీ గోతిలో పడినా, ఇరుకులో పడినా, ఊబిలో పడినా, జిగటగల ఊబిలో పడినా, దాని నుంచి నేను బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నానన్నా, ఏ డ్రగ్స్లో ఉన్నా నేను విమోచిస్తానంటున్నాడు, విడిపిస్తానంటున్నాడు. ఏ పాపంలో ఉన్నా నేను విడిపిస్తానంటున్నాడు. అందుకు క్రీస్తు ప్రభు వచ్చినాడు. 12వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. బంధకములలో ఉన్నవారికి రెండంతల మేలు కలుగజేయుటకై క్రీస్తు ప్రభు వచ్చినాడు. క్రీస్తు ప్రభు వచ్చినాడు, నీ యొద్దకు వస్తున్నాడు. మనం చదువుకున్నాం కదా, గాడిద పిల్లని ఎక్కి వచ్చుచున్నాడు నీ యొద్దకు వస్తున్నాడు. నీవు విడుదల పొందగలుగుతున్నావా? బంధకం నుంచి విడిపింపబడుతున్నావా? దాస్యం నుంచి విడిపింపబడుతున్నావా? విడిపింపబడినావా? మేలును పొందుకున్నావా? రెండంతల మేలును పొందుకున్నావా? దేవుడిచ్చే ఆశీర్వాదంను పొందుకున్నావా? లేదా అయ్యో ఏమి ఆశీర్వాదమే లేదండి, కోల్పోయినానండి, ఏషవ వలె ఆశీర్వాదం ఒక్కటి కూడా లేదా? చాలామంది యవనస్తులు అలాగూ ఏడ్చేవారు ఉన్నారు. ఆశీర్వాదం ఒక్కటి కూడా లేదా? దేవా నన్ను కరుణించవా? దేవా నేను ఉన్న పరిస్థితి నుంచి నన్ను విడిపించవా? నాకు విడుదల లేదా? నా బంధకం నుంచి విడుదల లేదా? సమాధానం లేదా? నాకు ఇంకా మరణమేనా? ఇలాగూ దేవునితో పోరాడే వాళ్ళు ఉంటారు, ఇలాగూ దేవుని అడిగే వాళ్ళు ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు నిన్ను విమోచించడానికి వచ్చినాడు. రెండంతల ఆశీర్వాదంను, రెండంతల మేలును కలుగజేయటకు వచ్చినాడు. 15వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా వారిని కాపాడును. నిన్ను కాపాడుటకు వచ్చినాడు. దాని తర్వాత, గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు
ద్రాక్ష రసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలి పశువు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండి ఉందరు. రక్తముతో నిండి ఉంటారు అంటే దీని అర్థం ఏంటంటే నీవు బలిపీఠముగా చేయబడతావు, బలిపీఠమునకు ఉపయోగపడు పాత్రగా చేయబడతావు. బలిపీఠముగా చేయబడినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? సమాధాన బలులు జరుగుతాయి, పాప పరిహారార్థ బలులు జరుగుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు నీతో ఉంటాడు. బలిపీఠం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు నిన్ను కలుసుకునే స్థలము. అలాగూ నిన్ను కలుసుకుంటాడు నీతో ఉండుటకు. ఎంతమంది అలాంటి గొప్ప భాగ్యాన్ని పొందుటకు ఇష్టపడుతున్నారో? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె నున్నారు గనుక. ఎలాగున్నారంట? ఇలాగు కిరీటములో రత్నముల వలె, అంటే ప్రెషియస్ స్టోన్స్, స్పెషల్ ట్రెజర్. అలాగు క్రీస్తు ప్రభు నిన్ను తనకు స్వకీయ జనముగా, ఆయన సంపాద్యముగా, అదే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడుతుంది. నేను నియమింపబోవు దినము రాగా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు. నా స్వకీయ సంపాద్యము, నా సంపద, నా స్వాస్థ్యం. ఎందుకు ఈ దినాన్న ఈ లోకానికి వచ్చినాడు? ఎందుకు నీ యొద్దకు వస్తున్నాడు? లోకానికంటే ఈ దినమున ధ్యానించుకుంటున్న కార్యములో భాగముగా ఎందుకు నీ యొద్దకు వచ్చినాడు? సాత్వికుడిగా, దీనునిగా, గాడిద పిల్లని ఎందుకు ఎక్కి వచ్చినాడు? నీవు తనకు స్వకీయ జనముగా, సంపాద్యముగా ఉండుటకు. మరి నీవు సిద్ధపడి ఉన్నావా ఆయన జనముగా ఉండుటకై? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులను. ఏమంట? యవనులు ధాన్యము చేత. దాని తర్వాత క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. చూడండి, అలాగూ దేవుడు వృద్ధిని దయచేసే దేవుడు, క్షేమమును దయచేసే దేవుడు, ధాన్యమును, శక్తిని, ధాన్యము వచ్చుట వలన శక్తి, బలము, యవనులకు బలము, యవన స్త్రీలకు ఆ సొగసు, యవన స్త్రీలకు మంచి వృద్ధి. కాబట్టి ఈ దినాన నేను గమనించుకోవాల్సిన కార్యం ఏంటంటే, క్రీస్తు ప్రభు రాజుగా, క్రీస్తు ప్రభు సాత్వికునిగా, దీనునిగా నీ యొద్దకు ఎందుకు వచ్చినాడంటే విడుదల దయచేసేదానికి, గోతిలోంచి విడిపించేదానికి, నీ మీద ప్రభుత్వం చేయుటకై, నేను బలపరచుటకై, నీకు వృద్ధి కలిగించుటకై, నీ మీద ఉన్న నీకున్న ప్రతి బంధకం నుంచి విడిపించుటకై, ఆశీర్వదించుటకై, నీకు రెండంతల మేలు కలుగజేయటకై, ఇన్ని కార్యములు చేసేదానికి వచ్చినాడు. ఒక్కసారి యవనస్తుడు అయిన నీవు ఒక్కసారి ఆలోచించు. ఇన్ని కార్యములు నీ కోసం చేయటకు వచ్చినాడు, ఇన్ని జరిగించుటకై వచ్చినాడు, ఇంతగా నిన్ను ప్రేమించొచ్చినాడు, ఇంతగా నిన్ను ప్రేమించొచ్చినాడు. మరి దినాన ఇంకా పాపములో, ఇంకా బంధకములలో, ఇంకా ఆ యొక్క అపవిత్రమైన జీవితముతో, ఇంకా లోకముతో జీవిస్తుంటావా? లేదా క్రీస్తు ప్రభు ఎందుకు నీ యొద్దకు వచ్చినాడో తెలుసుకొని ఈ విడుదల కార్యములన్నిటినీ పొందుకొనుటకై నిన్ను నీవు సిద్ధపరచుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తోత్రములు.
నాయనా మాకు చెప్పబడిన విధముగా నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చినావో, ఎందుకు సాత్వికుడివై దీనుడివై నీతిపరుడివై మా యొద్దకు వచ్చినావో చెప్పబడుతున్నది. మేము నాయనా విడుదల పొందుటకు సహాయం చేయండి. యవనస్తులమైన మాకు అనేకమైన తొందరలు ఉంటాయి. యవనస్తులమైన మాలో అనేకమైన అపవిత్ర కార్యములు ఉంటాయి, అనేకమైన బంధకములు ఉంటాయి. వాటన్నిటి నుంచి విడిపించండి. క్రీస్తు ప్రభువా నా కొరకే వచ్చినావు. క్రీస్తు ప్రభువా నా కొరకే ఈ త్యాగం చేసినావు. నీ యొక్క స్వరక్తంనిచ్చి నన్ను కొన్నావు. అది గ్రహించుకోవటానికి సహాయం చేయండి. జకర్యా గ్రంథంలో రాసిన మాటలన్నిటిని మేము ధ్యానించినప్పుడు పర్సనల్గా ఒక్కొక్కరి ఎడల అలాంటి ఉద్దేశం కలిగి వాటన్నిటిని జరిగించటకై నమ్ముచున్నాను. నా కొరకే ఎలాగో వచ్చినావు, నన్ను విడిపించటకే వచ్చినావు, గోతిలోంచి విడిపించటకే వచ్చినావు. ఓ తండ్రి, విమోచించటకు వచ్చినావు, బంధకం నుంచి విడిపించటకు వచ్చినావు, జయమును అనుగ్రహించటకు వచ్చినావు. గొప్ప దేవా, నీవే నీ యొక్క కార్యములు నా జీవితంలో జరిగించి నీవు మహిమ పొంది నాయన నీ వచ్చిన కార్యము నా జీవితంలో సఫలపరిచి, ఓ ప్రభా, నిజముగా పూర్ణ హృదయంతో నిన్ను గణపరచు అనిగా నన్ను చేయమని వేడుకొనొచ్చు. అయోగ్యుడని ప్రభా, నా ప్రార్థన ఆలకించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ నీవు దీవించండి. నీ వాక్యంతో నీ కార్యమును జరిగించని నీ యొక్క వాక్యంను ఒక్కొక్కరి హృదయంలో స్థిరపరచమని వేడుకొనొచ్చున్నావు. నీ కార్యమును జరిగించండి. ఎవరెవరు ఎలాంటి బంధకములు కట్లల్లో ఉన్నారో, ఎవరెవరు ఎలాంటి పాపములతో ఉన్నారో, ఎలాంటి దాస్యంలో ఉన్నారో, ఎలాంటి ఊబిలో పడి ఉన్నారో, ఎలాంటి గోతిలో పడి ఉన్నారో వారిని విడిపించి, ఏ కార్యములు ఏలుచున్నాయో వారందరికీ విడుదలను దయచేసి నీవే మహిమ పొందమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనతో నిత్యం తోడేయండి. గొప్ప జయమును మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.